హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వీ క్యూబ్. నేను మీ వాసవి ఆచార్య. మీరు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఎజెంటిక్ ఏఐ ఇలాంటివన్నీ కెరియర్గా చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా? బట్ ఎక్కడ నేర్చుకోవాలి, ఏంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కడ బాగుంటాయి అని చెప్పి సర్చ్ చేస్తున్నారా? జాబ్ మార్కెట్ని చూసి భయపడుతున్నారా? సో వాటన్నిటి మీద ఈరోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ ఎన్విజి రాజు గారు, పిహెచ్డి ఇన్ సిఎస్సి అండ్ 27 years of experience in AI and ML and data science. సో మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా సార్తో మాట్లాడి నేను క్లారిఫై చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి. సో వీక్యూబ్లో ఏఐ అండ్ ఎంఎల్ మీద ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి? వీక్యూబ్లో మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ చాలా డీటెయిల్గా టీచ్ చేస్తామండి. ఎందుకంటే అల్గారిథమ్స్ అనేది యూజర్ ఫర్ ప్రెడిక్టింగ్ ఫ్యూచర్ అండ్ యూజర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ పర్పసెస్. ఓవరాల్గా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో 3 రకాల పద్ధతులు ఉన్నాయండి. సూపర్వైజర్ లెర్నింగ్ అని, అన్సూపర్వైజర్ లెర్నింగ్ అని, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని 3 పద్ధతులు ఉన్నాయి. సూపర్వైజర్ లెర్నింగ్ అంటే మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్ 2 ఉంటాయండి. మహాభారతంలో మీకు ద్రోణాచార్యుడు ఉన్నాడు కదండి, ప్లస్ 2 శిష్యులు ఉన్నారు, అర్జునుడు, ఏకలవ్యుడు. అర్జున లెర్న్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణ, ఇట్ ఈస్ ఎ సూపర్వైజర్ లెర్నింగ్. ఏకలవ్య ఇండైరెక్ట్లీ లెర్న్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణ, ఇట్ ఈస్ అన్సూపర్వైజర్ లెర్నింగ్. అలా సూపర్వైజర్ లెర్నింగ్ లో రిగ్రెషన్ అనాలిసిస్ అండ్ క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్ ఉన్నాయి. నేను పిహెచ్డి నా బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల కావచ్చు, ఈ అల్గారిథమ్స్ అన్నిటిని వడపోసేసాను కాబట్టి ప్రతి స్టూడెంట్ కి కూడా ఈ మ్యాథమెటిక్స్ ని ఫస్ట్ టీచ్ చేస్తానండి. ఫస్ట్ నేను పిల్లలు మ్యాథమెటిక్స్ అల్గారిథమ్స్ అంటే భయపడిపోతారు. ఆ భయం లేకుండా ఆ యొక్క మ్యాథమెటిక్స్ ని సింపుల్ గా న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తో చెప్పి పిల్లలకి ఫస్ట్ దానికి బ్యాక్గ్రౌండ్ అల్గారిథం చెప్తానండి. ఎందుకంటే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్ తెలుసున్నప్పుడు ఈ అల్గారిథం ని ఏ పర్పస్ కి వాడాలి, ఏ డేటా సెట్స్ మీద వాడాలి అన్నది క్లారిటీగా వస్తుంది. చాలా మంది అవి చెప్పకుండా ఒక అల్గారిథం అంటే ఫంక్షన్ కాలింగే, సింపుల్ గా ఒక ఫంక్షన్ కాల్ చేస్తే అల్గారిథం అయిపోతుంది. మెషిన్ లెర్నింగ్ అనేది మేము సైకిట్లోన్, ఎంఎల్ ఎక్స్టెండెడ్ లైబ్రరీస్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ కాల్, కానీ ఆ ఫంక్షన్ వెనుకున్న చరిత్రని, అసలు బ్యాక్గ్రౌండ్ ని, ఏ పర్పస్ లో ఏ డేటా మీద ఈ అల్గారిథం వాడాలి, అడ్వాంటేజెస్ ఏంటి, కంపారిటివ్ స్టడీ ఏంటి, ఏ పర్పస్ కి ఎలా వాడాలి, మోడల్ని ఎలా తయారు చేయాలో, తర్వాత మోడల్ని ఎలా డిప్లాయ్ చేయాలో కూడా ఎండ్ టు ఎండ్ అప్ టు మోడల్ బిల్డింగ్ నుంచి సిఐసిడి పైప్ లైన్స్ వరకు కూడా ఎండ్ టు ఎండ్ మేము ఇక్కడ విత్ ఎంఎల్ ఆప్స్ కూడా టీచ్ చేస్తున్నామండి. ఓకే. సో ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ లో కూడా మనకి గా ఉందా? ఒకవేళ ఉంటే ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి ఎంత డ్యూరేషన్, ఎంత టైం పడుతుంది? లేదండి, మా వీక్యూబ్ లో ఏ కోర్స్ అయినా సరే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సైమల్టేనియస్లీ. ఆఫ్లైన్ పీపుల్ కి మా ఎదురుగుండా మేము మా యొక్క ఎక్స్ప్రెషన్స్ తో ఈజీగా అర్థమవుతుంది. ఆన్లైన్ పీపుల్ కి మేము వీడియో ఆన్ చేసి మేము ఏదైతే టీచ్ చేస్తామో ప్రతిదీ కూడా మ్యాథమెటిక్స్ అంతా కూడా డిజిటల్ పెన్ తో రాసి ఆఫ్లైన్ లో ఎటువంటి ఫీల్ అవుతారో ఆన్లైన్ లో కూడా అదే ఫీలింగ్ స్టూడెంట్స్ కెన్ లెర్న్ బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ అట్ ది సేమ్ పేస్ దే ఆర్ లెర్నింగ్ ద కోర్స్. దేర్ విల్ బి నో చేంజ్. సో మీరు ఈ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్? నేను గత 26 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. గత 25 years లో గోకరాజ్ రంగరాజ్ అనే కాలేజీలో నేను ప్రొఫెసర్ గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా చాలా రకాల పోస్టులు చూశాను. బట్ సౌత్ ఇండియా మొత్తంలో దాదాపు అన్ని రకాల స్టేట్స్ తిరిగాను. దాదాపు ఒక 25 యూనివర్సిటీస్ లో, దాదాపు ఒక 100 కాలేజెస్ లో లెక్చర్స్ ఇచ్చి లాస్ట్ కి నేను వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లాస్ట్ 1 year నుంచి టీచ్ చేస్తాను. ఓకే. సో మీరు చాలా మంది స్టూడెంట్స్ ని చూసుంటారు సార్ ఈ 26 years లో. మీకు అంటే ఫస్ట్ బ్యాచ్ కిను ప్రెసెంట్ ఉన్న బ్యాచ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఉన్న పిల్లలు కొద్దిగా జంజీ పిల్లలండి. మనకి కొద్దిగా మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు కొద్దిగా వినే తక్కువ. వాళ్ళకి స్లోగా మన సైడ్ మౌల్డ్ చేసుకుని దీని యొక్క ప్రాసెస్ అని చెప్పి లైఫ్ అంటే ఏంటి, లైఫ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఎలా వాడతాము, అప్పుడప్పుడు పిల్లల్ని కొద్దిగా మందలించి ఈ దారిలోకి తెచ్చి జాబ్స్ చూసేంత వరకు కూడా మేము వీల్ టేక్ పర్సనల్లీ అండి. పిల్లలందరినీ కూడా మా సొంత దగ్గర పిల్లల్లా తీసుకుని వాళ్ళ పేరెంట్స్ కి ఎలా కేర్ తీసుకోవాలో ఆ కేర్ మేము ఇక్కడ వీక్యూబ్ లో తీసుకుంటాము. ఎందుకంటే ప్రతిరోజు ఒక 1 hour క్లాస్ చెప్పి 2 hours ల్యాబ్ చేయించి ప్రతి శనివారం వాళ్ళతో ఎగ్జామినేషన్ పెట్టి మాక్ ఇంటర్వ్యూస్ చేయించి ఒక కంపెనీకి ఎటువంటి స్కిల్ కావాలి ఆ స్కిల్ని విత్ హ్యాండ్స్ ఆన్ చేయించి మేము విల్ టేక్ కేర్ దెమ్ పర్సనల్లీ అండ్ విల్ సెండ్ దెమ్ ఫర్ ఇంటర్వ్యూస్. నౌ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ క్రాకింగ్ ద ఇంటర్వ్యూస్ అండ్ దే ఆర్ గెటింగ్ ద జాబ్స్. ఓకే. అంటే ఓన్లీ చదివే కాకుండా డెఫినెట్ గా కమ్యూనికేషన్ అనేది కూడా, అంటే ఒక గురువుకి శిష్యుడికి మధ్యలో కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్లయితే వీక్యూబ్ చాలా కంఫర్ట్ జోన్ అయితే క్రియేట్ చేస్తుందని అయితే మేము అనుకోవచ్చా?
100% అండి. ఒకప్పుడు గురువుకి శిష్యుడికి ఒక రిలేషన్షిప్ ఉండేదండి. హ్మ్. మధ్యలో ఆ రిలేషన్షిప్లు డ్యూ టు జనరేషన్స్ చేంజ్ అవ్వటం వల్ల తెగిపోయినాయి. కానీ ఈ వీక్యూబ్లో మాకు మా స్టూడెంట్స్కి చాలా రిలేషన్షిప్ ఉంటుందండి. హ్మ్. అంటే మీరు బయట ఇన్స్టిట్యూట్లో అయితే ఓన్లీ కోర్స్ చెప్పి పంపించేయటం వరకే ఉంటుంది. మాకు అలా కాదండి. మా అంకల్ గారు యొక్క తత్వం వేరు. ఆయన మాకు అందరూ ఒకటే చెప్తారు, పిల్లలు పల్లెటూరు నుంచి చాలా కష్టపడి, పేద పిల్లలు కూడా ఈ 25,000-30,000 కూడా కష్టపడి మనకి పే చేస్తారు. ఏదైతే పే చేస్తారో వాళ్ళు పే చేసిన ప్రతి రూపాయిని కూడా మనం వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి అన్నది మా యొక్క తత్వం అండి. మా అంకల్ గారి తత్వం అది. అది కూడా మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకుని సేమ్ వీఆర్ గివింగ్ టు ద స్టూడెంట్స్ అండ్ టు ద సొసైటీ ఆల్సో. అసలు చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. ఏదైతే ఉందో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు పిల్లలు. కొంతమంది పేద పిల్లలు వస్తారు, హ్మ్. వాళ్ళకి మేము 50% ఫీ కన్సెషన్ చేస్తున్నాము. హ్మ్. ఇంకా మేము అడిషనల్గా చాలా వాళ్ళ గురించి పర్సనల్గా తీసుకుని ఎక్కువ కేర్ తీసుకుని హ్మ్. కొన్ని కేస్ స్టడీస్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా చేయించి హ్మ్. కొన్ని ప్రాజెక్ట్స్ కంపెనీస్ పంపిస్తున్నాము. ఓకే. ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు మీరు. సేమ్ ఈవినింగ్ ప్రతిరోజు 7:30 to 9:30 మా ఇన్స్టిట్యూట్ లో అంకల్ గారు ఆప్టిట్యూడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ప్రతిరోజు 2 hours అండి. ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. TCS వాడు ఎన్క్యూటీ ఎగ్జామ్ జరుగుతుంది. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా పర్సనల్ గా తీసుకోరు. మా అంకల్ గారు ఒక 1 week పాటు రోజుకి 6 hours పాటు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ని TCS ఎన్క్యూటీ టెస్ట్ పాస్ అవటం కోసం ఓపెన్ గా ఈ రేపటి మండేనే స్టార్ట్ అవుతుందండి. రోజు 6 hours పాటు. అంటే ప్రతి కంపెనీకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలో మేము ఇక్కడ వీక్యూబ్ లో టీచ్ చేస్తామండి. అంతే. సో మా సక్సెస్ కారణం అదే. ఓకే.